అమ్మాయి కాలి బొటనవేలుని నీ కాలి బొటనవేలుతో గట్టిగా తొక్కు. బాబు పదండి. బాబు అదిగో అరుంధతి నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ఎక్కడ పంతులు గారు? అదిగో నాయనా. అక్కడ కాదు, ఇక్కడ ఉంది. బాబు అమ్మాయిని కాదు, అరుంధతి నక్షత్రానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత చూడొచ్చులే పంతులు గారు. అటు చూడు నాయనా. అదిగో అక్కడ. అదిగో అరుంధతి నక్షత్రం. ఎక్కడ అరుంధతి నక్షత్రం ఎక్కడ? కనిపించింది. బాబు పైకి చూడు నాయనా. అమ్మ తులసి, ఆదిత్య, మీరిద్దరూ ఈ కారులో రండి. ఒక్క నిమిషం మావయ్య. ఆదిత్య, మనం ఆ బండి మీద వెళ్దాం. అదేంటి తులసి, కారు ఉండగా స్కూటీ ఎందుకు? ఇది నా వాహనం. ఈ రోజు నుంచి మన వాహనం. నా చిటికిని వెళ్ళి పట్టుకుని 7 అడుగులు వేశావు. ఇప్పటి నుంచి నేను నీ అర్ధాంగిని, నీ బెటర్ హాఫ్ని. నీతో జీవితాంతం కలిసి ప్రయాణించాల్సిన దాన్ని. మన మొదటి ప్రయాణం ఈ స్కూటీ మీదే ప్రారంభిద్దాం. ఇది నాకు అచ్చొచ్చిన స్కూటీరా, అదృష్టాన్నిచ్చిన స్కూటీ. అభిమానం కలవాళ్ళు అందించిన బహుమానం ఇది. ఈ బహుమానం వల్ల నాకు చాలా బంధాలు దగ్గరయ్యాయి. అందుకనే మనం దీని మీద వెళ్దాం. పదా. సరే ఎక్కరా? రాయంటే ఎక్కండి శ్రీవారు. ఇదిగో దుర్గమ్మత్తోయ్, ఇంతకు ముందు వరకు ఈ ప్లేసు నీది, ఇక నుంచి నాది. ఆదిత్యకి ప్రేమతో దారి చూపిస్తాను. ఆదిత్య నావాడు. బాయ్, జాగ్రత్తమ్మా. వెళ్ళు తులసి, నవ్వుతూ వెళ్ళు. ఎందుకంటే నీ జీవితంలో నవ్వుకోవడం ఇదే చివరిదవుతుంది. రోజు నిన్ను పలకరించడానికి కన్నీళ్లు తప్ప ఏమీ లేకుండా చేస్తాను. ఆదిత్య నావాడు అనే పదానికి దూరం అవటానికి సిద్ధంగా ఉండు.
ఇప్పుడు నేను నీ మొగుడిని. ఆ, కదా మర్చిపోయాను బావా. నా కన్ను కూతురు నా ఇంటికి వచ్చింది. ఫోన్ చేసావమ్మా? ఆ, మీ వరస చూస్తుంటే పెళ్ళయి అత్తారింటికి వస్తున్న జంటలో లేదు. లేచిపోయి పారిపోయిన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తున్నట్టుంది. బుద్ధొచ్చిందిగా, ఇక వెళ్ళు. అదనానమ్మా, నాన్నని కాదని అసలు సిగ్గు లేకుండా ఇక్కడికి రావడమే తప్పు. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. వధూవరులని గృహప్రవేశం చేయించండి. సత్యవతి, నువ్వు వెళ్ళి దిష్ణీళ్ళు పట్టరా. సరే, హారతి సిద్ధం చేయండి. వెళ్ళి చూడు. తులసి, గడప దాటే ముందు మనల్ని పేర్లు చెప్పమంటారు. అలవాటుగా అరే ఆదిత్య ఒరే ఆదిత్య అలా అనకు. కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి పద్ధతిగా నేను మా వారు ఆదిత్య గారు వచ్చామని చెప్పు. అలాగే బావా. పంతులు గారు, మీరు నాకు సాయం చేయాలి. అమ్మా, కుచేరుడు కృష్ణుడిని సాయం అడగటంలో అర్థం ఉంది. చేయగల సమర్థుడు, అర్భకుణ్ణి. నేను తమకి సాయం చేసేవాణ్ణమ్మా. మీకు సాయానికి స్థితిగతులకి సంబంధం లేదు పంతులు గారు. శాస్త్రం మీద విశ్వాసం ఉంటే శాస్త్రాలనే నమ్ముతారు. మీరు కరాఖండిగా దోషం అంటే ఎంతటి వారైనా మౌనంగా అంగీకరించాల్సిందే. ఇదిగో, ఈ స్థలం అంతా ఈ క్షణం నుంచి మీది. ఏటీఎం కార్డ్, బ్యాంక్ బ్యాలెన్స్ మీ అవసరాలకి వాడుకోండి. ఈ కార్డ్ నా పేరునే ఉంది. 1,00,000 రూపాయల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. నచ్చింది కొనుక్కోండి. పేమెంట్ నేను చేస్తాను. కలేం కాదు పంతులు గారు, నిజంగానే. అర్థం కాలేదమ్మా. తులసి కొంతకాలం మా ఇంట్లో అడుగు పెట్టకుండా చేయడానికే. ఇదిగో ఈ ఫ్లాట్ డాక్యుమెంట్స్. మంచి రోజు చూసుకుని పాలు పొంగించుకోండి. ఇంకా నాకు వదిలేండమ్మా. ఆ పిల్ల మీ గడప దాటి లోపలికి అడుగు పెట్టదు. పంతులు గారు,
ఏంటి ఆలస్యం? బానే ఉంది చోద్యం. 12 ఏళ్లు యాత్రలకు పోయొచ్చి ఊరు ముందుకు రాగానే ఇంట్లో ఇల్లాలు పిల్లలు అని పరుగులు మొదలు పెట్టాడట ఓ పెద్ద మనిషి. అలా ఉంది మీ తంతు. శాస్త్రం ప్రకారం అన్నీ జరగాలిగా. పంతులు గారు త్వరగా కానివ్వండి. ఇంకేమన్నా అయిందనుకోండి, లేనిపోయింది నా మీదకి తీసుకొస్తారు, మళ్ళీ నేను నిందలు పడాల్సి వస్తుంది. అయిపోయిందమ్మా. అమ్మా తులసి, వధూవరులు కుడికాలు ముందుకి పెడుతూ గడప దాటటం. అమ్మాయి, నువ్వు ఆ గడప మీదున్న ధాన్యం కలసానికి కాలు తగిలించి ధాన్యం లోపలికి వెదజల్లేలా చేసి అడుగు లోపలికి పెట్టాలి. అలాగే పంత్రి గారు. పదండ్రా. కూష్మాండం బద్దలైంది, అశుభం దద్దరిల్లింది. ఈ అమ్మాయి గృహప్రవేశం నిషిద్ధం. శాంతి హోమం జరిపించాలి. గృహగ్రహ శాంతి, శివారాధన, సమస్త సమారాధన, అన్నదాన కార్యక్రమం, సర్వత్రా సంతృప్తి జరిగేలా కన్యా ప్రవేశం జరగాలి. ఏంటి పంతులు అంత పెద్ద లిస్ట్ చదివా? గుమ్మడికాయ పగిలితే దిష్టి పోయినట్టే కదా. ఆ శాంతి మంత్రాలు లేవో 4 చదివేయండి, లోపలికి వస్తారు వాళ్ళు. శాస్త్రం సమ్మతించదండి. అయినా అత్తాకోడళ్ళు శత్రు నక్షత్రాలు, కాపురం సాఫీగా సాగదు. నేను సమ్మతిస్తున్నాను. నేను సమ్మతించను. అసలు ఎందుకింత అశాస్త్రం? అంత అశుభమేముంది పంతులు గారు? వివరంగా చెప్తే బోల్డ్ ఉన్నాయి. కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఒక్క గుమ్మడికాయలో వేల విత్తనాలు. అవి లక్షల చెట్లకి జన్మనిస్తాయి. అందుకే విశ్వం యొక్క ప్రతిరూపంగా కూష్మాండాన్ని కూష్మాండ మాత అని దుర్గాదామినిగా పూజిస్తారు. వంశాభివృద్ధికి దీన్ని ప్రత్యేకంగా ఉంచుతారు. దుష్టశక్తులకి ప్రవేశం లేకుండా శక్తిగా ఇది వాకిలిని కాచి కాపలా కాస్తుంది. ఇదే ముక్కలైతే ఇక ఇంట్లో శుభం ఎక్కడుంటుందండి? కన్యాదానాన్ని దుర్గమ్మ గారు చేశారు. ఆ విషయం మీకు తెలుసు కదా. కన్యాదానం చేసిన అమ్మాయి మరి దానం చేసిన వారింట్లో ఎలా ఉంటుంది? దానికి శాస్త్రం ఒప్పుకోదు. దానం చేసిన తరువాత కన్య కన్నవారింట్లో ఉండకూడదు కదా. నక్షత్ర ప్లాన్ బాగా వర్క్ అయింది. తులసి ఇక ఈ గడపలో అడుగు పెట్టలేదు. అందుకే అది వీరి ప్రవేశానికి అభ్యంతరం చెప్పింది.
కాదు అని శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసి కాలు లోపలికి పెడతారా? ఇప్పుడు ఏం చేయమంటారు పంతులు గారు? దోష పరిహారం పూర్తయ్యేదాకా తను కన్యగావున మీ ఇంట్లోనే ఉండాలి. అసలు అది ఎలా తెగి కింద పడింది పంతులు గారు? ఆ దోషం ప్రబలమైనప్పుడు తాడు తెగడంలో వింతే ఉంది, విచిత్రమేముంది? అపశకును మాటలు మాట్లాడకండి పంతులు గారు. జరిగిందే అపశకునం అమ్మా. ఇందులో అపశకునం నేనే మాట్లాడుతున్నాను. ఇంత అశుభం జరిగాక ఈ తంతు నేను చేయించను. ఇక నేను వస్తానమ్మా. నాకు అసలు ఇలాంటి మూఢనమ్మకాల మీద విశ్వాసం లేదు పంతులు గారు. నేను అసలు చాదస్తాలు పట్టించుకోను. తులసి, ఆదిత్య, మీరు కుడికాలు పెట్టి లోపలికి రండి. నేను ఒప్పుకోను. పంతులు గారు శాస్త్ర విధి ఒప్పుకోను అంటే మూర్ఖంగా రండి లోపలికి అంటారేంటి? దుర్గా, వద్దులే మామయ్య. శుభమా అని నేను గడపలో అడుగు పెట్టాల్సిన వేళలో మీరు గొడవ పడొద్దు. అది అది కరెక్ట్ మాట. అత్తయ్య, నేను బయటికి రావడం కూడా అశుభమే కదా? అంతా అశుభమే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రా వెళ్దాం. నీ విషయం తర్వాత ముందు వీళ్ళ సంగతి తేలనివ్వండి. ఏంటొదినా తేలేది? కొంగుముళ్లతో వచ్చిన నవదంపతులు గృహప్రవేశం కావద్దా? కావద్దు అనే కదా అమ్మవారు సూచిస్తోంది. పంతులు గారు కూడా చెప్పారు, వెళ్ళేదా? నాకు నమ్మకం లేదంటున్నాను కదా. నాకు నమ్మకాలు ఉన్నాయంటున్నానుగా. అయినా దానం చేశాక అది ఇక్కడ ఎలా ఉంటుంది? దానం తీసుకున్నవాణ్ణి నేను ఇక్కడ ఉన్నప్పుడు నా భార్య నాతోనే ఉండాలిగా. సానుకూలంగా మాట్లాడి శాస్త్రాన్ని అవమానించకూడదు. దాన్ని కన్యాదానం చేశాను. ఆ క్షణం మాత్రమే మేము దాని తల్లిదండ్రులు అయ్యాం, అంతే. దానికి పుట్టిల్లే అత్తారిల్లయింది. అది గృహప్రవేశం చేయాల్సింది అక్కడ. భర్త తోడు లేకుండా గృహప్రవేశం ఏంటి దుర్గమ్మ? ఒక్క క్షణం దానికి మేము తల్లిదండ్రులు అయ్యాం, కానీ నేనేమి మీకు దానం చేసినట్టు వాణ్ణి మీకు దత్తతివ్వలేదే. దానికి మొగుడైనా నాకు వాడు కన్నబెట్టే. కన్న కొడుకు అని మరీ అంత ఒత్తి పలకాల్సిన అవసరం లేదు వదినా. అసలు అసలు ప్రియా, కన్న కొడుకుగా వదినకున్న అధికారంలా కట్టుకున్న భర్తగా ఆదిత్యకు బాధ్యత లేదా వదినా? అందుకని అందర్నీ కాదని నీ కూతురు చేపట్టుకుని లోపలికి తీసుకెళ్ళమని ఎగేస్తున్నావా? హే, ఎగేతలు దిగేతలు నీ కలవాటు. వదినా, చేతులు జోడించి సాయమనుకో, దానమనుకో, త్యాగమనుకో అని నువ్వు ప్రాధేయపడినప్పుడు దీని వెనుక ఇలాంటి మెలిక ఉంటుందని నేను గ్రహించలేకపోయాను. అప్పటికి తులసి ఇదంతా కుట్రమ్మా అన్నా కాదని వాదించాను. గుమ్మడికాయ వంక చూపి రేపటి వీళ్ల కాపురానికి అడ్డు కల్పించుకోదునా? ప్రియా, ఏం మాట్లాడుతున్నావు? ఆ గుమ్మడికాయ ఏదో నేనే కావాలని పడేయించినట్టు నిష్ఠురలాడతావేంటి? ఎవరి కుట్రో గుమ్మడికాయకు తెలుసు. కుట్ర చేస్తున్న వాళ్ళ అంతరాత్మ
తొక్కడానికి వీల్లేదు. తులసి నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. తులసి నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు.